హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇండియన్ ఫుడ్ రిటైల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే డీమార్ట్ గురించి ఆలోచించడం సహజం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలలో ఈ కంపెనీ అసాధారణమైన వేగంతో పురోగమించింది. ఇది నిజంగా ఆశ్చర్యకరం. వాస్తవానికి గత 4 సంవత్సరాలలో డీమార్ట్ షేర్ ధర సుమారు 590% పెరిగి 616 నుండి 45 రూపాయల వరకు చేరుకుంది. ఈ కంపెనీ లాభం 2012లో 60 కోట్ల రూపాయలుగా ఉండగా ఇప్పుడు సుమారు 1700% పెరిగి 1100 కోట్ల రూపాయలను దాటిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది: డీమార్ట్ ఏ వ్యాపార వ్యూహాలను అనుసరిస్తుంది? దాని ద్వారా ఇది రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ముందుకు సాగింది. ఈ వీడియోలో మనం ఈ విషయాన్ని చర్చించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, డీమార్ట్ యొక్క ఈ అద్భుతమైన వృద్ధికి మొదటి మరియు అత్యంత ముఖ్యమైన కారణం ఏమిటంటే దాని ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయించడం. మీరు ఎప్పుడైనా డీమార్ట్ యొక్క ఏదైనా స్టోర్ను సందర్శించి ఉంటే ఆ స్టోర్లు చాలా ఫ్యాన్సీగా ఉండవని, షాపింగ్ మాల్లో వంటి ఖరీదైన లొకేషన్లో ఉండవని మీరు గమనించి ఉండవచ్చు. అయినప్పటికీ పెద్ద నగరాల్లో నివసించే మధ్యతరగతి ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం డీమార్ట్ను మొదటగా ఎంచుకుంటారు. అయినప్పటికీ వారి ఇళ్ల దగ్గర కిరాణా దుకాణాలు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ప్రజలు ఇలా చేయడానికి కారణం ఏమిటంటే డీమార్ట్లో లభించే ఉత్పత్తుల ధర ఎల్లప్పుడూ ఎంఆర్పి కంటే 5 నుండి 25% తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీలో చాలా మంది ఇలా ఆలోచిస్తూ ఉండవచ్చు: ఇంత చిన్న డిస్కౌంట్ కోసం ప్రజలు ఎందుకు ఇంత కష్టపడతారు? వారు కావాలనుకుంటే తమ ఇంటి సమీపంలో ఉన్న కిరాణా దుకాణం నుండి సరుకులు కొనుగోలు చేసి సమయం మరియు ఇంధనం రెండూ ఆదా చేయవచ్చు. నిజానికి ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే మన దేశంలోని మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజల మనస్తత్వం ఇలాంటిది. మనం చిన్న చిన్న విషయాల్లో కూడా డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తాం. చాలా గృహాలలో మహిళలకు ఆదా చేయడానికి ఇది మినహా మరో మార్గం లేదు. గత కొన్ని సంవత్సరాలలో భారతీయ మధ్యతరగతి వినియోగదారుల మధ్య డీమార్ట్ యొక్క పట్టుదల చాలా బలపడింది. ఇప్పుడు మరో ప్రశ్న ఉద్భవిస్తుంది: డీమార్ట్ ఉత్పత్తులను ఇంత తక్కువ ధరలకు అందించగలిగితే ఇతర కిరాణా దుకాణాలు ఎందుకు ఇలా చేయలేకపోతున్నాయి? డీమార్ట్ యొక్క ఏ వ్యాపార వ్యూహం దాన్ని ఇంత ప్రత్యేకంగా చేస్తుంది? ఫ్రెండ్స్, డీమార్ట్ అనుసరించే వ్యూహాన్ని డిస్కౌంటింగ్ అంటారు. ఇది స్వయంగా చాలా శక్తివంతమైన వ్యూహం. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మార్కెట్లో 500 రూపాయల ఎంఆర్పికి విక్రయించే 5 కిలోల బాస్మతి బియ్యం ప్యాకెట్ను తీసుకుందాం. ఈ బియ్యం ప్యాకెట్లో రిటైలర్కి 10% లాభం ఉంటుందని ఊహిద్దాం. అటువంటి సందర్భంలో ఒక్కో ప్యాకెట్ పై దుకాణదారుడికి 50 రూపాయల లాభం వస్తుంది. అంటే ఆ దుకాణదారుడు 1000 బాస్మతి బియ్యం ప్యాకెట్లను ఎంఆర్పి ధరకు విక్రయిస్తే అతని మొత్తం లాభం 50,000 రూపాయలు అవుతుంది. కానీ ఈ బియ్యం ప్యాకెట్ను 500 ఎంఆర్పికి బదులు 475కు విక్రయిస్తే దాని అమ్మకం ధర 475 అవుతుంది. ఈ సందర్భంలో రిటైలర్ లాభం 50 నుండి 25 రూపాయలకు తగ్గుతుంది. కానీ తక్కువ ధరకు విక్రయించడం వల్ల ఆ దుకాణదారుడు మొత్తం విక్రయాలు పెరుగుతాయి. ఎందుకంటే తక్కువ ధరలో లభించడం వల్ల ఎక్కువ మంది ఆ రిటైలర్ నుండి బియ్యం ప్యాకెట్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. రిటైలర్ గతంలో కేవలం 1000 బియ్యం ప్యాకెట్లను విక్రయించగలిగితే ధర తగ్గిన తర్వాత అదే సమయంలో 1500 బియ్యం ప్యాకెట్లను విక్రయించబడతాయి. ఈ విధంగా ఒక్కో ప్యాకెట్ పై 25 రూపాయల లాభంతో అతని మొత్తం లాభం 37,500 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు: రిటైలర్ విక్రయాలు పెరిగినప్పటికీ అతని లాభం గతంలో కంటే తక్కువగా ఉంది. అయితే ఈ వ్యూహం డీమార్ట్ కి ఎలా లాభదాయకంగా సాబితమైంది? నిజానికి ఫ్రెండ్స్, లాభాన్ని తగ్గించి తక్కువ ధరలకు విక్రయించడం వల్ల రిటైలర్లకు ఇతర పెద్ద ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవి డీమార్ట్ వంటి ప్రతి రిటైలర్ అర్థం చేసుకోలేరు. ఇందులో మొదటి ప్రయోజనం ఏమిటంటే ఇలా చేయడం వల్ల రిటైలర్ విక్రయాలు బూస్ట్ అవుతాయి. అంటే ఎక్కువ మంది ఈ బియ్యం ప్యాకెట్ను కొనుగోలు చేయడానికి స్టోర్ కు వస్తారు. ఇప్పుడు డీమార్ట్ స్టోర్ లో ఈ బియ్యం ప్యాకెట్ తో పాటు వేలాది ఇతర ఉత్పత్తులు కూడా ఉంటాయి. కాబట్టి బియ్యం ప్యాకెట్ కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారుడు మంచి ఆఫర్లను చూసి ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేస్తాడు. ఇక్కడ బియ్యం ప్యాకెట్ ను తక్కువ ధరకు విక్రయించడం వల్ల ఇతర ఉత్పత్తుల విక్రయాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా దీని రెండవ ప్రయోజనం ఏమిటంటే విక్రయాలు పెరగడం వల్ల ఇన్వెంటరీ యొక్క కదలిక వేగవంతం అవుతుంది. అంటే వస్తువుల స్టాక్ త్వరగా అయిపోతుంది మరియు ఇన్వెంటరీలో కొత్త స్టాక్ నిరంతరం వస్తుంది. దీనివల్ల ఉత్పత్తుల గడువు ముగిసే సమస్య తొలగిపోతుంది. అలాగే కస్టమర్లు కూడా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే స్టోర్లో వారికి ఎప్పుడు తాజా ఉత్పత్తులు లభిస్తాయి. ఇవన్నీ కాకుండా దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇన్వెంటరీ కదలిక వేగవంతం కావడం వల్ల రిటైలర్లు తమ సరఫరాదారులతో బేరసారాల శక్తి పెరుగుతుంది. ఉదాహరణకు ఇతర రిటైలర్లు బాస్మతి బియ్యం యొక్క 1000 ప్యాకెట్లను 450 రూపాయలకు కొనుగోలు చేస్తే
డీమార్ట్ 1000 ప్యాకెట్లకు బదులు 5000 ప్యాకెట్లు ఆర్డర్ ఇచ్చి 10% అదనపు డిస్కౌంట్ను అడగవచ్చు. ఇప్పుడు సరఫరాదారుడికి ఒకేసారి ఇంత పెద్ద ఆర్డర్ లభించినందున తక్కువ లాభం ఉన్నప్పటికీ అతను డీమార్ట్కు ఈ అదనపు 10% డిస్కౌంట్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఈ విధంగా ఇతర రిటైలర్లకు ఒక బియ్యం ప్యాకెట్ 450 రూపాయలకు లభిస్తే డీమార్ట్ తన బేరసారాల శక్తి సహాయంతో అదే ప్యాకెట్ను 445 నుంచి 440కు కొనుగోలు చేస్తుంది. అంటే ఇతర రిటైలర్లు ఈ బియ్యం ప్యాకెట్ను 500 రూపాయలకు విక్రయించి కేవలం 50 రూపాయల లాభం పొందగలరు. అయితే డీమార్ట్ ఈ ప్యాకెట్ను 475 రూపాయలకు విక్రయించినప్పటికీ 70% లాభం పొందుతుంది. ఫ్రెండ్స్, అంతేకాదు పోటీ పెరిగే పరిస్థితి వస్తే డీమార్ట్ ఈ బియ్యం ప్యాకెట్ ధరను మరింత తగ్గించవచ్చు. ఈ విధంగా తక్కువ ధరలు ఉన్నప్పటికీ డీమార్ట్ అత్యధిక లాభాన్ని ఆర్జిస్తుంది. ఇదే ఈ డిస్కౌంటింగ్ వ్యూహం యొక్క నిజమైన శక్తి. ఇది చిన్న రిటైలర్ను డీమార్ట్ ఎలా ఓడిస్తుందనే దాని గురించి మాట్లాడింది. కానీ ఇప్పుడు మరో ప్రశ్న ఉద్భవిస్తుంది. రిలయన్స్ రిటైల్, బిగ్ బజార్, మోర్ రిటైల్ వంటి మార్కెట్లోని పెద్ద ఆటగాళ్లతో ఇది ఎలా పోటీ పడుతుంది? ఎందుకంటే ఈ దిగ్గజాలు కూడా డిస్కౌంటింగ్ వ్యూహాన్ని అనుసరిస్తాయి. ఫ్రెండ్స్, డీమార్ట్ కు దీనికోసం అనేక విభిన్న వ్యూహాలు ఉన్నాయి. అందులో మొదటిది డీమార్ట్ యొక్క జాగ్రత్తగా వ్యవహరించే స్వభావం. వాస్తవానికి వ్యాపారాన్ని విస్తరించే విషయంలో డీమార్ట్ మొదటి నుండి చాలా జాగ్రత్తగా ఉంది. అందుకే 19 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గడిచినప్పటికీ భారతదేశం అంతటా డీమార్ట్ కు కేవలం 263 స్టోర్లు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో రిలయన్స్ కు 12,000 స్టోర్లు, బిగ్ బజార్ కు 300 స్టోర్లు, మోర్ రిటైల్ కు 780 స్టోర్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, డీమార్ట్ ఇంత నెమ్మదిగా విస్తరించడానికి కారణం ఏమిటంటే వారు తొందరపాటుగా స్టోర్లను తెరవడానికి బదులు తమ కస్టమర్లను అర్థం చేసుకోవడం, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సరఫరాదారులతో బలమైన సంబంధాన్ని నిర్మించడం వంటి విషయాలపై ఎక్కువ శ్రమిస్తారు. అందుకే 2002లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు డీమార్ట్ యొక్క ఏ స్టోర్ను మూసివేయలేదు. అయితే దాని పోటీదారులను చూస్తే వారు కొత్త స్టోర్లను తెరిచి అవి నడవకపోతే వాటిని మూసివేస్తూ కనిపిస్తారు. అంతేకాకుండా డీమార్ట్ యొక్క మరో ముఖ్యమైన వ్యూహం ఏమిటంటే వారు స్టోర్లను అద్దెకు తీసుకోవడానికి బదులు ఎల్లప్పుడూ ఆస్తిని కొనుగోలు చేస్తారు. దీనివల్ల వారు అద్దె ఖర్చులపై ఖర్చు చేయాల్సిన కోట్ల రూపాయలను ఆదా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే భూమిని కొనుగోలు చేసి స్టోర్ను నిర్మించడం అద్దె కంటే చాలా ఖరీదైనదిగా కనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో చూస్తే గణాంకాలు వేరే కథను చెబుతాయి. ఉదాహరణకు 2017 డేటాను చూస్తే రిటైల్ ఇండస్ట్రీలో మొత్తం ఖర్చులలో హైపర్ సిటీ 18.2%, రిలయన్స్ 0.4% అద్దెపై ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అయితే డీమార్ట్ కోసం ఈ సంఖ్య కేవలం 0.2% మాత్రమే. ఈ మోడల్ను అనుసరించడం వల్ల డీమార్ట్ ఎన్ని ఖర్చుల నుండి తప్పించుకుంటుందో మీరు స్వయంగా అంచనా వేయవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్లోని ఇతర పెద్ద ఆటగాళ్లతో పోలిస్తే డీమార్ట్ స్టోర్లు అత్యంత లాభదాయకంగా ఉండడానికి ఇదే ప్రధాన కారణం. ఫ్రెండ్స్, ఈ విభిన్న వ్యూహాలే ఈ రోజు డీమార్ట్ ను ఇండియన్ ఫుడ్ రిటైల్ ఇండస్ట్రీలో ఒక ఆధిపత్య శక్తిగా నిలబెట్టాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.